ఎవరి పాదముల కంటుకున్నటువంటి ధూళి మస్తకం మీద పడితే జ్ఞానము కటాక్షింపబడుతుందని కోరుకుంటారో, ఎవరి పాదము ఇలా కదిలితే మంగళతోరణమై నీ ఇంటికి పట్టుకుంటుందో, ఎవడు అనుగ్రహిస్తే నీ ఇంట శుభకార్యాలు జరుగుతాయో, ఎవడు లోపల ఉండడం వల్ల నువ్వు శివమై 10 మంది చేత నమస్కరింపబడుతున్నావో, ఏ శివము లోపల నుంచి విడితే నువ్వు శవమైపోతావో, ఏ మహానుభావుడు లోకములంతటినీ రక్ష చేస్తున్నాడో, ఎవడు తాను మహాత్యాగి అయి జ్ఞానిగా నిలబడ్డాడో, ఎవడు గంగాధరుడో, ఎవడు త్రినేత్రుడో, ఎవడు త్రయంబకుడో, ఎవడు పార్వతీపతియో, ఎవడు స్కందుడికి తండ్రో, ఎవడు సమస్త విఘ్నములను కల్పించగలిగినటువంటి గణములకు అధిపతి అయిన విఘ్నేశ్వరుడికి పితృత్వమును వహించాడో, ప్రమథగణములకు ఆధిపత్యమును పొందాడో, మహాజ్ఞానియో, అటువంటి పరమశివుణ్ణి తోలడానికి నీకున్న గొప్పతనం ఏ పాటిదిరా? మేము ప్రకృతి పురుషులం, నీకేం తెలుసు, కలిసే ఉంటాం అలా. చూడండి, ఎటువంటి వాడికి ఎటువంటి ఉద్ధాన పతనాలు ఉంటాయో చూడండి. ఆయన చేసినటువంటి ఒకే ఒక వరం ఈయన పాలిట శాపం అయి కూర్చుంది. ఆ అనంతుడు ఈయనకు ఒక విమానం ఇచ్చాడు. ఇచ్చి నువ్వు ఈ విమానంలో ఎక్కడికైనా విహరించన్నాడు. వెంటనే ఆయన తిరిగి సిద్ధగణాలతో వెళ్ళిపోతుంటే స్తోత్రం చేసి ఆ విమానం ఎక్కి అన్ని బ్రహ్మాండాలు తిరుగుతూ యక్షకాంతలతో హరికథల్ని నాటకాలుగా పాటలుగా ప్రదర్శనలు చేయిస్తుండేవాడు. కానీ లోపల పరమభక్తి తత్పరుడై ఉండేవాడు. ఉండగా ఒకనాడు ఆ విమానం ఎక్కి కైలాస పర్వతానికి వెళ్ళాడు. కైలాస పర్వతం అంటే నిజంగా ఎలా ఉంటుందో పోతన గారు వర్ణించాలండి. ఏమి వర్ణించాడండి మహానుభావుడు. ఆ పరమశివుడు కూర్చునున్న చోటుట ఆ పార్వతీదేవి యొక్క పతి అయినటువంటి పరమశివుడు ఇలా కూర్చునుంటేట సభలో 4 వేదాలు పురుష రూపాన్ని పొంది వాదించుకుంటున్నాయిట. పరబ్రహ్మతత్వం అంటే ఇలా ఉంటుందంటున్నారు కదా, ఇదే కదా అంటే కాదు ఇలా అని వేదాలు వాదించుకుంటున్నాయిట అర్థం చేసుకోలేక. చతుర్ముఖ బ్రహ్మగారు సనక సనందాది మహర్షులు అంజలి ఘటించి పరమశివాని అనుగ్రహం మా యందు ప్రసరించి జ్ఞానం ఇమ్మమని అడుగుతున్నారట. ఇట్లా పార్వతీ పరమేశ్వరుల్ని చూసి ప్రొంగిపోయిన హృదయంతో భృంగి నాట్యం చేస్తున్నట్ట. భృంగిచ్చా నటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్మాధవ లాదోనాదగితో మహాసితవపు పంచేషు బాణాతృత సత్పక్ష సుమనోవనేషు నపున సాక్షాన్ మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు శంకర భగవత్పాదులు శివానందలహరిలో. అలా భృంగి నాట్యం చేస్తున్నాడు. 7 మాతృకలు పార్వతీ పరమేశ్వరుల పక్కన నిలబడి వింజామరలు వీస్తుంటే వాళ్ళ చేతులకున్న కంకణముల ధని వినపడుతోంది. అంత పరమ పవిత్రమైనటువంటి సభలోకి ఈ చిత్రకేతువు తన విమానంలోంచి కిందికి దిగాడు. పార్వతీదేవిని ఎడమతొడ మీద కూర్చోపెట్టుకుని చేతితో గాఢాలింగనం చేసుకుని ఉన్నాడు పరమశివుడు. ఇది చూసి అమ్మవారు వినేటట్టుగా పెద్ద ధ్వనితో పక 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 నవ్వాడు. నవ్వేసరికి ఆశ్చర్యపోయి అందరూ ఒక్కసారి అటు తిరిగి చూశారు. మహానుభావుడు ధౌమ్యుడు విరాట పర్వంలో చెప్తాడు, సాధారణంగా ఉద్యోగికి అధికారికి నిష్కారణంగా దెబ్బలాట ఎందుకు వస్తుందో తెలుసా? ఆవులింత తొమ్ము హాసంబు, రాజుగారు ఎదురుగుండా కూర్చుని ఆవలించడం, అధికారి ఎదురుగుండా కూర్చుని తుమ్ముతూ ఉండడం, అధికారి ఎదురుగుండా కూర్చుని హాసంబు వెర్రినవ్వు నవ్వుతూ ఉండడం, దీనివల్ల అధికారులకు రాజులకు కోపం వస్తుంది. విష్ణువాంశ ముందు కూర్చున్నంత గౌరవంగా వారి ముందు కూర్చుని ఎంతసేపు పనో అంతసేపు కూర్చుని అయ్యా నేను బయలుదేరచ్చా అని అనుమతి తీసుకుని వెళ్ళిపో తప్ప, నువ్వు రాజు విష్ణువాంశ సింహాసనంలో కూర్చుని ఉండగా మాత్రం వారి యందు నువ్వు ఆ గౌరవం ఇచ్చి బ్రతకాలి. లేకపోతే నువ్వు ఎన్ని పురాణాలు చెప్పినా ఎన్ని పురాణాలు చదువుకున్నా ఒకటే. నీ అధికారి ముందు నువ్వు వెళ్ళి నిలబడినప్పుడు విష్ణువాంశని దర్శనం చెయ్యాలి నువ్వు. అందుచేత పెద్ద నవ్వు నవ్వాడు. పెద్ద నవ్వు నవ్వితే పార్వతీదేవి చూసింది. చూసి నువ్వెందుకు నవ్వుతున్నావు అని అంటే ఆ చిత్రకేతు అన్నాడు, కొమరప్పగాలో ఒక గురుడును గడలేని ధర్మస్వరూపంబు తానయగుచు జడలు ధరించియు సరిలేని తపమున పొడవైన ఈ యోగి పుంగవులును బ్రహ్మవాదులు కొల్వ భాసిల్లు కొల్వులో మిథున రూపంబున మెలతతోడ ప్రకృతుండును పోలె బద్ధానురాగుడై లాలితుండయ్య నిర్లజ్జతనిటు అకట ప్రకృతి పురుషుడైన ఏకాంతమందు సతులతోడ అలరు కాని ఇట్లు ధర్మసభల ఇంతులతో కూడి పరిఢవింపలేడు భ్రాంతి నొంది అన్నాడు. ఏమీ తెలియని అజ్ఞాని కూడా భార్యని కౌగిలించుకోవాలంటే ఇంట్లోకి వెళ్ళి కౌగిలించుకుంటాడు. అంతేకాని జడలు కట్టుకున్న ఇంతమంది తాపసులున్న సభలో, చతుర్ముఖ బ్రహ్మగారు నిలబడ్డ సభలో, సనక సనందనాదులు నిలబడ్డ సభలో సిగ్గు లేకుండా ఆచార్యుడనని, లోకమునకు జ్ఞానం ఇచ్చేవాణ్ణని, జగద్గురువునని,
లోకరక్షకుడు అనిపించుకుని సర్వమంగళప్రదుడు అనిపించుకున్న పరమశివుడు ఎడమ తల మీద భార్యని కూర్చోపెట్టుకుని ఇంతమంది చూస్తుండగా ఎడమ చేత్తో గాఢాలింగనం చేసుకున్నాడా? ఆ మిథున రూపాన్ని చూస్తే నవ్వు రాదు ఏమిటి? ఆయనకి కూడా ఇంత కామవ్యామోహమా అన్నాడు. పార్వతీదేవంది, భృగు నారద కపిలాదులు నిగమాంతజ్ఞులను యోగ నిర్ణయ నిపుణుల్ త్రిగుణాతీతు మహేశ్వరు నగరెన్నడు వారు ధర్మ నయమెరుగరకో. ఏమి రాధూర్తుడా! కపిలుడు, భృగువు, నారదుడు, కపిల మహర్షి, చతుర్ముఖ బ్రహ్మ, సనక సనందనాదులు ఇటువంటి వారిలా నమస్కరిస్తూ నిలబడతారు. ఎవరి పాదముల కంటుకున్నటువంటి ధూళి మస్తకం మీద పడితే జ్ఞానము కటాక్షింపబడుతుందని కోరుకుంటారో, ఎవరి పాదము ఇలా కదిలితే మంగళతోరణమై నీ ఇంటికి పట్టుకుంటుందో, ఎవడు అనుగ్రహిస్తే నీ ఇంట శుభకార్యాలు జరుగుతాయో, ఎవడు లోపల ఉండడం వల్ల నువ్వు శివమై 10 మంది చేత నమస్కరింపబడుతున్నావో, ఏ శివము లోపల నుంచి విడితే నువ్వు శవమైపోతావో, ఏ మహానుభావుడు లోకములంతటినీ రక్ష చేస్తున్నాడో, ఎవడు తాను మహాత్యాగి అయి జ్ఞానిగా నిలబడ్డాడో, ఎవడు గంగాధరుడో, ఎవడు త్రినేత్రుడో, ఎవడు త్రయంబకుడో, ఎవడు పార్వతీపతియో, ఎవడు స్కందుడికి తండ్రో, ఎవడు సమస్త విఘ్నములను కల్పించగలిగినటువంటి గణములకు అధిపతి అయిన విఘ్నేశ్వరుడికి పితృత్వమును వహించాడో, ప్రమథగణములకు ఆధిపత్యమును పొందాడో, మహాజ్ఞానియో, అటువంటి పరమశివుణ్ణి తోలడానికి నీకున్న గొప్పతనం ఏ పాటిదిరా? మేము ప్రకృతి పురుషులం, నీకేం తెలుసు? కలిసే ఉంటాం. అలా ప్రకృతి పురుష తత్వమును గుర్తెరుగక తెలియక ప్రకృతిలో పురుషుడు అనుప్రవేశము చేసి ఉండకపోతే ఆ ప్రకృతి అయోమయం అయిపోతుంది. ప్రకృతి లేని పురుషుడు అర్థం కాడు. అందుకని ప్రకృతి పురుష స్వరూపముతో గాఢాలింగనముగా దర్శనమిస్తాం మేము. దాని యోగ సిద్ధి నిరుంగలేక ఒక ప్రాకృతమైన మనుష్యుడు హీనుడు మాట్లాడినట్టు మాట్లాడావు. నువ్వు విష్ణు భక్తుడు అనిపించుకోవడానికి నీకెక్కడుంది అర్హత? శివుణ్ణి గౌరవించని వాడు విష్ణు భక్తుడు కానే కాడు. కాబట్టి నీవు విష్ణు భక్తుడు ఏమిటి? ఇక ఆ మాట అనిపించుకోవడానికి వీల్లేదు. నువ్వు ఇలా ప్రవర్తించావు కాబట్టి నిన్ను శపిస్తున్నాను. నువ్వు ఉత్తర క్షణము రాక్షసయోని యందు జన్మించి, కానీ నువ్వు చేసినటువంటి తపంబు చేత శ్రీమన్నారాయణుని చేరుదవుగాక అని అనుగ్రహించింది. అనుగ్రహిస్తే విమానంలోంచి కింద పడిపోయి తల్లి పాదముల మీద పడి సాష్టాంగ ప్రణిపాతం చేసి నమస్కరించి ఒక మాట అన్నాడు. అమ్మా, అనంతుడి దర్శనం చేశాను, సంకర్షణుడి దర్శనం చేశాను, ఆదిశేషుణ్ణి స్తోత్రం చేశాను, విమానం ఎక్కి తిరిగాను. కానీ ఎన్ని జన్మలలోంచో ఉండిపోయిన చిన్న అవిద్య అజ్ఞానం ఎక్కడో ఉండిపోయింది. తల్లి, నీ మ్రోలకొచ్చి ఒక వెకిలి నవ్వు నవ్వాను, ఇంత శాపాన్ని పొందాను. అమ్మా, నువ్వు శపించినటువంటి శాపం నన్ను ఉద్ధరించడానికే అనుకుంటున్నానమ్మా. అలాగే నేను రాక్షసయోని యందు జన్మిస్తాను, నా అజ్ఞానము అక్కడతో తొలగుగాక అని నమస్కరించి క్షమార్పణ చెప్పి ప్రణిపాతం లేచి విమానం ఎక్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే పరమశివుడు అన్నాడు, ఇది శివుడు అంటే. ద్వంద్వములు ఎరుగడు. ఆయన అన్నాడు, పార్వతి చూశావా, వీడు భక్తుడంటే. నువ్వు ఇంత శాపం ఇస్తే వాడు కసుగందలేదు, నేల మీద పడి సాష్టాంగం చేసి, అవునమ్మా నాది దోషమే, చూశావా ఎన్ని జన్మలలో ఉండిపోయిన విద్యో ఠక్కని పటమరించింది, ఇంత దర్శనం చేసిన. తల్లి, ఆ శాపాన్ని భరిస్తాను, నా అజ్ఞానం పోతే చాలమ్మా అన్నాడు. నిజమైనటువంటి విష్ణు భక్తుడైనటువంటి వాడికి ఇటువంటి సత్వగుణం కలగాలి. కాబట్టి వీడు విష్ణు భక్తుడే. పార్వతి, ఈ భక్తి వీణ్ణి రక్షిస్తుంది. రక్షించి ఒకనాడు ఇంద్ర సంహారం కోసమని త్వష్ట ప్రజాపతి చేసిన యజ్ఞగుండంలోంచి వృత్రాసురుడిగా పైకొస్తాడు. వచ్చిన ధర్మం నిర్వర్తించాలి కాబట్టి యుద్ధం చేస్తాడు. మనస్సు మాత్రం శ్రీమన్నారాయణుడి దగ్గర పెడతాడు. తొందరగా చంపేవయ్యా, వెళ్ళిపోతానంటాడు అని పడిపోయి శ్రీమన్నారాయణుణ్ణి చేరుకుంటాడు. పరస్పర భిన్నత్వం కలుగుతుంది. నీ శాపము చేత రాక్షసుడవుతాడు, తాను చేసుకున్న సుకృతము చేత అపారమైన భక్తితో నిలబడిపోతాడు. ఇంత పరమపావనము ఈ ఆఖ్యానము. కాబట్టి నరనాథ, ఈ వృతునకు రాక్షసాకృతి కలిగిన ఈ పుణ్య కారణంబు చిరపుణ్యుడైనట్టి చిత్రకేతు మహానుభావంబు భక్తితో పరగవిన్న చదివిన వారికి సకల దుష్కర్మముల్ శిథిలంబులై కడు చెదరిపోవు సకల వైభవంబులు సమకూరు తమయంత తోల్కాడు కోర్కొలతోడ కూడి నిర్మలాత్ములగుచు నిత్య సత్య జ్ఞాన నిరతులగుచు విగత దురితులగుచు బంధుమిత్ర పుత్ర పౌత్రాదులను కూడి అనుభవించుచుందురధిక సుఖము. ఇహమునందు వాళ్ళు ఏమైనా ప్రమాదము రావలసి ఉంటే అటువంటి ప్రమాదములు తొలగి పుత్రపౌత్రాభివృద్ధిగా 3 తరాలు చూసి ఇహమునందు సమస్త ఐశ్వర్యమును పొంది అంచమునందు భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి
మళ్లీ పుట్టవలసిన అవసరము లేనటువంటి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని కటాక్షించగలిగిన మహోత్కృష్టమైనటువంటి ఆఖ్యానము ఈ వృత్రాసుర వధ. ఎందుకు రాక్షసయోని ఎందు పుట్టి ఇంతటి భక్తుడయ్యాడో ఈ రహస్యాన్ని ఎవరు వింటున్నారో వాళ్ళకి ఉదారముగా శ్రీమన్నారాయణుడు ఈ వరం ఇచ్చాడని ఆనాడు వ్యాస భగవానుడు చెబితే, శుకుడు పరీక్షిన్ మహారాజుకి చెప్తే, మన అదృష్టము కొలది